ఓకే, జస్ట్ లైక్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఒక 2 days మేము వేసిన ఉద్దిపప్పు నీట్గా ఎండబెట్టుకున్నామంట బాగా. ఈరోజు ఏంటంటే ఆ కింద ఉన్న పట్ట వేరే వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసేయాలి. సో మేము వేరే దగ్గర ఇంకా పట్ట తీసుకొచ్చుకున్నాము. ఆ పట్ట పరిచేసుకొని తిరిగా దానిపైన ఉన్న ఉద్దిపప్పుని దానిపైన షిఫ్ట్ చేసుకొని ఈరోజు ఒక ఆఫ్టర్నూన్ వరకు కానీ లేదా ఈవినింగ్ వరకు కానీ ఇంకొద్దిగా ఎండబెట్టుకుంటే మధ్యాహ్నం నేను చెప్పినట్టుగా మధ్యాహ్నము ట్రాక్టర్ని తీసుకొచ్చి దాన్ని నీట్గా తొక్కిచ్చేస్తాం అనమాట. తొక్కిచ్చేస్తే ఉద్దిపప్పు సపరేట్ అయిపోతుంది. ఆ మిగిలిన చెత్త అదంతా కూడా సపరేట్ అయిపోయి ఒకేసారి దాన్ని తూర్పాన్ని పట్టేసి ఇంకా మనకి ఉద్దిపప్పు ఎంత కేజీ వస్తుంది అనేది నేను మీకు క్లారిటీగా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి ట్రై చేస్తాను. సో ప్రీవియస్ వీడియోలో అవన్నీ నేను పట్ట తీయడం కానీ దాన్ని అంతా ఎండబెట్టడం కానీ అవంతా షూట్ చేసి అసలు ఇంక్లూడ్ చేయడంలోనే వీడియో కొద్దిగా లెంతీగా అనిపించింది నాకే. సో ఈ వీడియోలో నేను మొత్తం క్లారిటీగా దాన్ని ఎలా చేసాము, ఎంత క్వాంటిటీ వచ్చింది అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో మొత్తానికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయ్యేసరికి ట్రాక్టర్ని పిలిచి ఆల్రెడీ మేము తొక్కిస్తున్నాం అనమాట. దానికి తగిన క్లిప్స్ మేము చూపిస్తాం, చూడండి ఒకసారి నీట్గా. చూసారా, కాయ పూర్తిగా పగిలిపోయింది అనమాట. కాయ పగిలిపోయి ఇందులో ఉన్న గింజ బయటకు వచ్చేస్తాయి అలా. సో మా నాన్న చెప్పినట్టు అక్కడున్న కాయ పగిలి అందులో ఉన్న గింజ బయట వచ్చేస్తుంది. దానికే మనం తొక్కించామన్నమాట ట్రాక్టర్ యూస్ చేసి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడున్న మొత్తం గుడ్డగా చేసి దాన్ని ప్రజెంట్ మనం కప్పేసాం, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు
రేపు ఆఫ్టర్నూన్ కానీ లేదా రేపు ఈవినింగ్ కానీ అలా తూర్పాను పట్టుకుంటాం. ఆ ప్రాసెస్గా నేను మీకు చూపిస్తాను. తూర్పాను పడితే మన గింజ మాత్రం సపరేట్ అయిపోతుంది, ఇక్కడ ఉన్న డస్ట్ అంతా సపరేట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో కరెంట్లీ ఇట్స్ 3:35 and wait, I'll show you. You see 39 degrees centigrades. నేను టైం అండ్ టెంపరేచర్ చూపించడానికి రీజన్ ఏమో తెలుసా? నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఉద్ది మేము వేసాము, దాన్ని తూర్పాన పట్టేటప్పుడు నేను మీకు వీడియో ఒకసారి చూపిస్తాను, కొన్ని షార్ట్స్ చూపిస్తాను అని చెప్పాను కదా. సో ఫైనలీ ఆఫ్టర్ 10 days, నేను ఇంతకుముందు ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, దాని తర్వాత లిటరలీ 10 days తర్వాత ఇప్పుడు టైం దొరికింది అండ్ మనుషులు కూడా దొరికారు మాకు ఇప్పుడు. సో వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు టైం 3:35 అయింది కదా, నేను జస్ట్ ఇంతకుముందే వచ్చాను. మా నాన్న అండ్ వాళ్ళు వచ్చి ఒక ½ hour బ్యాకే వచ్చారు, అరౌండ్ లైక్ 3 o'clock అనుకోండి. ఇమాజిన్ ఈ సమ్మర్లో అరౌండ్ 39 degrees centigradeలో చూపిస్తాను చూడండి. సిగర్ ఎంతమంది, 3 పని చేస్తున్నారు కదా. 3 o'clock నుంచి వాళ్ళు పని చేస్తున్నారు. 39 degrees centigradeలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మా నాన్నకి హెల్ప్ చేయబట్టి అరౌండ్ లైక్ ఒక 4 months నుంచి నేను మా నాన్నకి హెల్ప్ చేస్తున్నాను ఫార్మింగ్లో. అప్పుడు బాగుండేది. రీజన్ ఏంటంటే జనవరి ఆ టైంలో వచ్చేసి కొద్దిగా మంచు పడేది, చల్లగా ఉండేది, సన్ అంతగా ఎక్కువ వచ్చేది కాదు బయట, హీట్ ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు పోను ఎట్లయితుందంటే హీట్ వేవ్స్ కానీ ఈ వచ్చే గాల్లో కూడా లిటరలీ ఆ హీట్ మనము ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇంత ఎండలో కూడా వాళ్ళంత కష్టపడి చేయాల్సిన అవసరం ఏముంది? మనీ వాళ్ళు వేరే వర్క్ చేసినా కూడా వాళ్ళకి దొరుకుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. అండ్ కంఫర్ట్ ఉందా అంటే కంఫర్ట్ కూడా లేదు ఇందులో. బట్ వై దే ఆర్ వర్కింగ్? మేబీ వాళ్ళకి అదొక వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, ఇంకేదైనా రీజన్ ఉండొచ్చు. బట్ ఇట్స్ నాట్ ఈజీ. దట్స్ వాట్ మై పాయింట్ ఈస్. మనీ ఒకటే సంపాదించాలి అనుకుంటే దే ఆర్ లాట్ ఆఫ్ వేస్. బట్ నువ్వు సంపాదించే విధానంలో నీ హ్యాపీనెస్ వెతుక్కోవాలనుకుంటే యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్. ఓకే, విల్ కీప్ దిస్ అసైడ్. నేనైతే మీకు ఫస్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఎలా ఉంటుందని, దెన్ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. ఓకే, గింజ బాగా పుట్లేదు. చూసారా? అలా మొత్తం డస్ట్, దాంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ అలా డివైడ్ అయిపోతాయి. మనకు కావాల్సిన ఉద్దిపప్పు మాత్రం కింద పడిపోతుంది అన్నమాట. అది ఈ ప్రాసెస్ని తూర్పాన పట్టడం అంటారు తెలుగులో.
ఉందా వేరే గోతం పెట్టి వేరే గోతం నేను వద్దనే మళ్ళీ 1040 ఇది 20 kgs 15 10 5 5. So if you guys are new here, welcome to the Prudhvis, me and you. Let's see how it goes.